హెల్తీ ఏజింగ్ అంటే మనకి హిస్టరీ ఆఫ్ క్యాన్సర్స్ కానీ ఇంట్లో హిస్టరీ ఆఫ్ హార్ట్ డిసీజ్ కానీ డయాబెటీస్ కానీ ఏది లేదు అని అనుకొని అంటే ఇష్టం ఉన్నట్టుగా తినేయడము లేకపోతే ప్రాసెస్ ఫుడ్స్ తినేయడము ఎక్సర్సైజ్ చేయకపోవడము 20s వరకు అలా బాగుంటుంది. కానీ దాని తర్వాత జెనెటిక్స్ ఎంత స్ట్రాంగ్గా ఉన్నా కూడా ఎపిజెనెటిక్స్ అంటాం, అంటే మన లైఫ్ స్టైల్ మన చుట్టూ ఉండే టాక్సిన్స్ పొల్యూటెంట్స్ అవి ఉన్నప్పుడు రిస్క్ మనకు ఆటోమేటిక్గా అన్ని లైఫ్ స్టైల్ డిసీజెస్కి పెరిగిపోతుంది. అందుకని ఇప్పుడున్న మోడర్న్ లైఫ్ స్టైల్కి కూడా అంటే స్ట్రెస్ఫుల్ జాబ్స్ కానీ లేకపోతే సెడెంటరీ జాబ్స్, ఎక్కువ కూర్చొని వర్క్ చేస్తాము, స్లీప్ సరిగ్గా ఉండదు, మన టైమింగ్కి అగెయిన్స్ట్గా వర్క్ చేస్తాము, ఇలాంటివన్నీ ఉన్నప్పుడు మోడర్న్ చేంజెస్ ఇన్ లైఫ్ స్టైల్ ఉన్నప్పుడు రిస్క్ ఆఫ్ ఎనీ డిసీజ్ ఇస్ హై. కాబట్టి ముందు జాగ్రత్తలు తీసుకోవడం, ప్రివెంటివ్ మెషర్స్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఓకే, ఎలాంటి జాగ్రత్తలు ముందుగా? సో జాగ్రత్తలు అన్నప్పుడు ఎనీ డిసీజ్ ఏదైనా రాకుండా ఉండడానికి ఈ 4 థింగ్స్ చాలా ముఖ్యం. ఇప్పుడు నేను చెప్పబోయేవి: ఒకటి, స్ట్రెస్ని తగ్గించుకోవడం; సెకండ్, స్లీప్ కరెక్ట్గా మెయింటైన్ చేసుకోవడం, హైజీనిక్గా 7 to 8 hours per day; మూమెంట్, డే అంతా యాక్టివ్గా ఉండడం అంటే లేచి నడవడం, తిరగడం; ఎక్సర్సైజ్ అండ్ న్యూట్రిషన్. ఇవి చాలా ఇంపార్టెంట్. ఏ డిసీజ్ రిస్క్ అయినా తగ్గించుకోవడానికి ఈ 4 to 5 థింగ్స్ మనం కంపల్సరీగా చేయాలి. బియాండ్ విచ్ దానిపైన ఇంకేమైనా డిసీజ్ రిస్క్ ఉన్నప్పుడు, ఫ్యామిలీలో హెరిడిటరీ రిస్క్ అవి ఉన్నప్పుడు ఇంకా వాళ్ళు ఇంకొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ ఇవి నాన్ నెగోషియబుల్, ఇవి మనం చేయాల్సిందే, జాగ్రత్తలు మనం తీసుకోవాల్సిందే. ఓకే, అయితే ఇప్పుడు మీరు చెప్పారు అలాంటి ప్రాబ్లమ్స్, హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉండాలంటే ఇవి ఖచ్చితంగా పాటించాలి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు కూడా ఇవి కూడా పెద్ద ప్రాబ్లంగా భావిస్తున్నారు. స్ట్రెస్ అనేది తగ్గించుకోవాలి, లేదంటే హెల్త్ ఇష్యూస్ వస్తాయని ప్రతి ఒక్క డాక్టర్ చెప్తారు. కానీ ఎలా తగ్గించాలి అనేది కూడా ఇంకో స్ట్రెస్ లా మారిపోతుంది. ఎలా తగ్గించాలంటారు? ఓకే, సో స్పెండింగ్ టైం విత్ ఫ్యామిలీతో కొంచెం టైం మనం తీసుకొని స్పెండ్ చేయడమే బిగ్ స్ట్రెస్ రిలీవింగ్ మెథడ్. అది కాకుండా యోగా, మెడిటేషన్, మైండ్ఫుల్నెస్, బ్రీదింగ్ ఎక్సర్సైజ్ కానీ, ప్లేయింగ్ విత్ ద పెట్ కానీ, జర్నలింగ్, మనం డే టు డే మనం దేనికి గ్రాటిట్యూడ్గా ఉన్నాము అని జర్నలింగ్ చేసుకోవడం, అంటే నైట్ టైం డైరీ రాసుకోవడం కానీ, ఇవన్నీ స్ట్రెస్ రిలీవింగ్ మెథడ్స్. అంటే స్లోయింగ్ డౌన్, రిఫ్లెక్ట్ అవ్వడం, ఆ డే ఎలా వెళ్ళింది, ఎందుకు మనం గ్రాటిట్యూడ్గా ఉన్నాము, స్పెండ్ చేయడము విత్ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, కీపింగ్ పాజిటివ్ థాట్స్ అరౌండ్ అస్, నెగిటివ్ పీపుల్ని కొంచెం దూరంగా పెట్టడము. సో ఇలాంటివన్నీ చేసుకున్నప్పుడు మనం స్ట్రెస్ని తగ్గించుకోగలుగుతాం. బ్రీదింగ్, యోగా, మెడిటేషన్, వీటికైతే ద లాట్ ఆఫ్ స్టడీస్ దట్ షో రిడక్షన్ ఇన్ స్ట్రెస్. ఎందుకంటే స్ట్రెస్తో పాటు కార్టిజాల్ పెరుగుతుంది, మనకు తెలిసిందే. కార్టిజాల్ ఇస్ అ స్ట్రెస్ హార్మోన్. సో అప్పుడప్పుడు స్ట్రెస్ ఇస్ వెరీ గుడ్. అంటే దానివల్ల మనం టాస్క్ ఏదైనా ఉన్నప్పుడు ఫినిష్ చేస్తాము, ఫాస్ట్గా ఫినిష్ చేస్తాము, అలర్ట్గా ఉంటాము. సో ఆ టైంలో ఇట్స్ గుడ్. కానీ స్ట్రెస్ కంటిన్యూస్గా ఉండకూడదు, ఎందుకంటే అది ఫైట్ మోడ్లో ఉంటాం కదా. ఆ టైంలో కొంచెం బ్లడ్ షుగర్, బ్లడ్ ప్రెషర్ ఇవన్నీ కూడా పెరుగుతాయి. సో ఆ స్ట్రెస్ రావాలి, ఆ టాస్క్ అకంప్లిష్ అవ్వాలి, స్ట్రెస్ తగ్గిపోవాలి. కానీ మనం కంటిన్యూస్ స్ట్రెస్సెస్ తీసుకుంటూ ఉంటే మైక్రోడోస్లో మినీ స్ట్రెస్సెస్, లైక్ ఇప్పుడు నాకేమైనా ఫోన్స్ వస్తున్నాయేమో, మెసేజెస్ వస్తున్నాయేమో, ఏమైనా మిస్ అవుతున్నానేమో, క్లినిక్ నుండి కాల్స్ వస్తున్నాయేమో, ఇలాంటివన్నీ మైక్రోడోసెస్ ఆఫ్ స్ట్రెస్సెస్ అనమాట. ఆ టైంలో కూడా మైక్రో ఎరప్షన్స్ ఇన్ కార్టిసాల్, కొంచెం కొంచెం కార్టిసాల్ రైజ్ అవుతూ ఉంటుంది. సో అలా కంటిన్యూస్ స్ట్రెస్లో ఉన్నప్పుడు బాడీ మన ఫర్టిలిటీ మీద వాటి మీద దృష్టి పెట్టదు, సర్వైవల్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. సో అలా కంటిన్యూస్ స్ట్రెస్ ఇస్ నాట్ గుడ్, ఫర్టిలిటీని ఎఫెక్ట్ చేస్తుంది. సో ఆ డ్యామేజ్ అంతా జరుగుతుంది, సెల్స్లో డ్యామేజ్ జరుగుతుంది. మనకు సెల్స్లో ఎనర్జీ ప్రొడ్యూసింగ్ మైటోకాండ్రియాలు ఉంటాయి, మైటోకాండ్రియా డ్యామేజ్ అవుతాయి. బాడీలో రిపేర్ మెకానిజమ్స్ ఉంటాయి కదా, బాడీ ఈజ్ వెరీ స్మార్ట్. డ్యామేజ్ అక్యుములేషన్ అయిన తర్వాత అది క్లియర్ అవుట్ చేయడానికి మనకి రిపేర్ మెకానిజమ్స్ ఉంటాయి న్యాచురల్గా, అవి పాడవుతాయి. సో ద లాట్ ఆఫ్ థింగ్స్ దట్ హ్యాపెన్ విత్ స్ట్రెస్. అందుకని స్ట్రెస్ని మిటిగేట్ చేసుకోవడానికి నేను చెప్పిన వాటిలో ఏదైనా ఒకటి వీ షుడ్ ఫాలో. టాప్ ఇస్ మైండ్ఫుల్నెస్, బ్రీదింగ్, యోగా, ఇవి ఇంక్లూడ్ చేసుకోవాలి. అయితే మనం డైలీ తీసుకునే ఫుడ్ కూడా మనని చాలా రకాలుగా ప్రభావితం చేస్తుంది అంటారు. స్ట్రెస్కి కూడా ఇది ఫుడ్ ఒక రీజన్ అవుతుందంటారా? దిస్ 2-way లింక్. మనం స్ట్రెస్ఫుల్గా ఉన్నప్పుడు చాలా రాంగ్ చాయిసెస్ చేస్తాం. ఆ టైంలో కొంచెం ప్రాసెస్డ్ ఫుడ్స్ తినాలనిపిస్తుంది, జంక్ తినాలనిపిస్తుంది. అదే మనం కామ్గా, మైండ్ఫుల్గా ఉన్నప్పుడు హెల్దీ చాయిసెస్ చేస్తాం ఫుడ్లో కూడా. సో దట్ వే. అండ్ ఇన్ రిటర్న్ మనం ఇన్ రివర్స్ ఆల్సో
ఆ రోజు జంక్ ఫుడ్స్ ఎక్కువ తిన్నాము, షుగర్స్ ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్కువ తిన్నాము, ఆ రోజు ఇరిటబుల్గా ఉండడము, లేకపోతే గట్ ఇష్యూస్ ఉండడము, ఇలా ఉంటాం. అదే మైండ్ఫుల్గా కూర్చొని ఫోన్ లేకుండా హెల్తీగా తిన్నప్పుడు వీఆర్ మోర్ అలర్ట్. ఎనర్జీ లెవెల్స్ క్రాష్ అవ్వడము అలాంటివన్నీ ఉండవు. సో ఇట్స్ బోత్ వే. గట్ బ్రెయిన్ యాక్సెస్ అంటాం కదా, గట్ బ్రెయిన్ ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, బ్రెయిన్ గట్ ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఎందుకు ఇలా జరుగుతుంది అంటే మనకి బ్రెయిన్ న్యూరో ట్రాన్స్మిటర్స్ అని ఉంటాయి కదా, డోపమిన్, గాబా, సెరోటోనిన్, ఎపినెఫ్రిన్, ఇలాంటివన్నీ. ఈ న్యూరో ట్రాన్స్మిటర్స్ ఒక 60% to 70% మనకి గట్లోనే తయారవుతాయి. అవి గట్లో తయారవ్వాలంటే దానికి సరిపడా రైట్ కైండ్ ఆఫ్ ఫుడ్ ఇవ్వాలి. ప్రీబయోటిక్ రిచ్ ఫుడ్స్ అంటే కలర్ఫుల్ వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్, ఇలాంటివి. అవి తిన్నాక ఇవి ప్రొడ్యూస్ చేయడానికి కావాల్సిన సరిపడా గుడ్ బ్యాక్టీరియా ఉండాలి. అవి ఉన్నాయా లేవా, అడిక్వేట్ అమౌంట్లో ఉన్నాయా, దాన్ని బట్టి మంచి న్యూరో ట్రాన్స్మిటర్స్ రిలీజ్ అవుతాయి, మనల్ని హెల్దీగా ఉండే మెటబోలైట్స్ ప్రొడ్యూస్ అవుతాయి. లైక్ షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ అంటాం, వెరీ ఇంపార్టెంట్, బ్యూట్రేట్, అసిటేట్, ఇలాంటివి, ప్రోపియోనేట్, ఇలాంటివి హెల్దీ ప్రోడక్ట్స్. మనం వాటికి రైట్ ఫుడ్స్ ఇచ్చినప్పుడు గట్ బ్యాక్టీరియా, హెల్దీ గట్ బ్యాక్టీరియా మనకి రైట్ ప్రోడక్ట్స్ ఇస్తాయి, విచ్ ఎఫెక్ట్స్ ఆర్ ఓవరాల్ హెల్త్, హ్యాపీనెస్, ప్రొడక్టివిటీ, మూడ్, అవన్నీ అనమాట. సో ఇట్ వర్క్స్ బోత్ వేస్. ఓకే, అయితే న్యూట్రిషన్ అన్నారు. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఇలాంటి ఒక రకమైన ఫుడ్ తీసుకుంటే సరిపోతుందా, లేదంటే ఇంకా ప్రత్యేకించి న్యూట్రిషన్ అంటే ఎలా తీసుకోవాలి? న్యూట్రిషన్ ఎలా తీసుకోవాలనేది సాధారణంగా అడిగే క్వశ్చన్ ఇది. దీనికి సింపుల్ ఆన్సర్ ఏంటి అంటే, మనం ఏజ్ పెరుగుతున్న కొద్దీ మన ఫుడ్లో నుండి న్యూట్రియంట్ అబ్జార్ప్షన్ తగ్గిపోతుంది. మన గట్లో ఉండే బ్యాక్టీరియా డైవర్సిటీ తగ్గిపోతాయి. డైవర్సిటీ అంటే రకరకాల బ్యాక్టీరియా గుడ్ నెంబర్స్లో ఉండాలి జనరల్గా. కానీ ఏజ్ పెరుగుతున్నప్పుడు ఆ మైక్రోబియల్ డైవర్సిటీ న్యాచురల్గానే తగ్గుతుంది. న్యూట్రియంట్ అబ్జార్ప్షన్, ఫుడ్లో నుండి ఆ న్యూట్రియంట్ లాగే కెపాసిటీ కూడా తగ్గుతుంది. సో అలాంటప్పుడు మనము ఫర్మెంటెడ్ ఫుడ్స్ ఎక్కువగా తినాలి, ఫైబర్ రిచ్ ఫుడ్స్ ఎక్కువగా తినాలి. ఈ రెండు ఎక్కువగా తినాలి ఏజ్ అవుతూ ఉంటే. అంటే ఏంటి ఫైబర్ రిచ్ ఫుడ్స్ అంటే ఏంటి? పీచ్ తో కూడిన ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్. కలర్ఫుల్. ఎందుకు కలర్ఫుల్ అంటే డిఫరెంట్ కలర్స్ ఆఫ్ వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ లో డిఫరెంట్ పాలిఫెనాల్స్ ఉంటాయి. పాలిఫెనాల్స్ అంటే యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్స్. అంటే మన బాడీని ఒక ప్రొటెక్ట్ చేసే ఫుడ్ కెమికల్స్ అనేది రాంగ్ వర్డ్. బాడీని ప్రొటెక్ట్ చేసే ఫుడ్ న్యూట్రియంట్స్, ఫైటోకెమికల్స్ ఈ డిఫరెంట్ కలర్స్ వెజిటబుల్స్ ఫ్రూట్స్ లో ఉంటాయి. కాబట్టి మనం డిఫరెంట్ కలర్డ్ వెజిటబుల్స్ తినాలి. వాటితో పాటు ప్రోటీన్ ఇంక్రీజ్ చేయాలి. ఎందుకు? 30 years దాటిన తర్వాత ఎవ్రీ ఇయర్ వి లూజ్ అట్లీస్ట్ 1% బాడీ మాస్, మసిల్ తగ్గిపోతూ ఉంటుంది. సో మనం ప్రోటీన్ పెంచుకుంటూ వెళ్ళాలి, ఫైబర్ పెంచుకుంటూ వెళ్ళాలి, కార్బ్స్ కొంచెం తగ్గించుకుంటూ వెళ్ళాలి. దేని నుండి వచ్చే కార్బ్స్? గ్రెయిన్స్ నుండి వచ్చే కార్బ్స్. కార్బ్స్ తగ్గించడము అనగానే మనకి దుంపలు ఇవన్నీ తగ్గించేసేయడం కాదు. ఓవరాల్ గా నో కార్బోహైడ్రేట్ డైట్ కూడా మంచిది కాదు మిడ్ 20s to 40s లో ఉన్న వాళ్ళకి. బట్ ఏజ్ పెరుగుతున్నప్పుడు 40s, 50s, 60s అప్పుడు ప్రోటీన్ ని పెంచాలి. అంటే ఆ టైంకి మనం 1.2 to 1.6 grams per kg బాడీ వెయిట్ ఆఫ్ ప్రోటీన్ ఇవ్వాలి బాడీకి. ఓకే. విత్ ఫైబర్ ఆఫ్ అట్లీస్ట్ 25 to 35 grams per day ఫైబర్ ఇవ్వాలి. సో అలా ఫర్మెంటెడ్ ఫుడ్స్ పెంచాలి. ఇట్ కుడ్ బి ఫ్రమ్ డైరీ లైక్ యోగర్ట్, సింపుల్ గా పెరుగు, లేదంటే మనకి ఇప్పుడు వెజిటబుల్స్ ని కూడా ఫర్మెంట్ చేసుకోవచ్చు. క్యాబేజ్ ని వాటిని కూడా ఫర్మెంట్ చేసుకోవచ్చు ఇంట్లో, కిమ్చి అంటాం కదా. సో అలా ఫర్మెంటెడ్ డైరీ, ఫర్మెంటెడ్ వెజిటబుల్స్ ఇవి ఇంక్లూడ్ చేసుకున్నప్పుడు డయట్ లో మనకి 20 to 30% డిక్రీజ్డ్ రిస్క్ ఆఫ్ లైఫ్ స్టైల్ డిసీజెస్ జరుగుతుంది. అంటే ఫైబర్ ని ఇది స్టడీ కూడా జరిగింది 2022, 2023 ఆ టైంలో. ఎల్డర్ పాపులేషన్ కి 50-60 years ఉన్న వాళ్ళల్లో ఫైబర్ ఫర్మెంటెడ్ ఫుడ్స్ పెంచినప్పుడు వాళ్ళల్లో డిసీజ్ అనేది తగ్గింది. వాళ్ళు తీసుకునే మెడికేషన్ డోసేజ్ తగ్గింది, దేర్ సిమ్టమ్స్ తగ్గినాయి, దే స్టార్టెడ్ ఫీలింగ్ బెటర్. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మనకు రిపేర్ మెకానిజమ్స్ ఏజ్ అవుతుంటే స్లో డౌన్ అయిపోతాయి, వాటిని బూస్ట్ చేసుకోవాలి. సో వాటికి ఇలాంటివన్నీ జాగ్రత్తలు మనం తీసుకోవాలి. ఓకే. అయితే ఇప్పుడు మీరు ఇందాక హెల్తీ ఏజింగ్ అన్నారు, అంటే ఇవన్నీ పాటించడమే హెల్తీ ఏజింగ్? బేసికలీ హెల్తీ ఏజింగ్ అని ఎందుకు అంటున్నామంటే ఏజ్ అవుతుంటే ఏం మార్పులు జరుగుతాయో చెప్తాను, దానికి తగ్గట్టు ఏంటి యాక్షన్ ప్లాన్ తీసుకోవాలి. ఏజ్ అవుతూ ఉంటే సెల్యులర్ రిపేర్ మెకానిజమ్స్ స్లో అవుతాయి,
సెల్లో ప్రొడ్యూస్ చేసే ఎనర్జీ మైటోకాండ్రియాస్లో అవుతాయి. ఓకే. మన సెల్ క్లీనప్ ప్రాసెస్ ఆటోఫేజీ అంటాం కదా, అది మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఏవైతే సెల్స్ జనరల్గా సెల్స్ డివైడ్ అవుతూ ఉంటాయి. ఏజ్ అవుతూ ఉన్న కొద్ది ఏమవుతాయి, కొన్ని సెల్స్ డివైడ్ అవ్వకుండా అలాగే ఉండిపోయి హార్మ్ఫుల్ ప్రోడక్ట్స్ రిలీజ్ చేస్తాయి. అవి పక్కనున్న హెల్దీ సెల్స్ని డ్యామేజ్ చేస్తాయి. సో వాటిని సెల్యులార్ సెనెసెన్స్ అంటాం. ఇవి క్లియర్ అవుట్ అవ్వడానికి మనకి ఆటోఫేజీ అని ఒక ప్రాసెస్ ఉంది, క్లీనప్ ప్రాసెస్. అది ఎప్పుడు యాక్టివేట్ అవుతుంది, మనం ఫాస్టింగ్ లో ఉన్నప్పుడు, బాడీకి కొంచెం తక్కువ ఫుడ్ వెళ్ళినప్పుడు, ఇలాంటి స్టేజెస్ లో యాక్టివేట్ అవుతుంది. సో ఆటోఫేజీ తగ్గిపోతుంది ఏజ్ అవుతుంటే, సెల్యులార్ సెనెసెన్స్ పెరుగుతుంది. దానివల్ల ఇన్ఫ్లమేషన్ అనేది పెరుగుతుంది. ఇన్ఫ్లమేషన్ అనేది అప్పుడప్పుడు ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు, దెబ్బలు తగిలినప్పుడు రావడం సాధారణం. కానీ ఏజ్ పెరుగుతున్నప్పుడు అది లో గ్రేడ్ ఆఫ్ ఇన్ఫ్లమేషన్ బాడీలో పెరుగుతుంటది. ఇన్ఫ్లమేజింగ్ అంటాం, ఇన్ఫ్లమేజింగ్ అవుతూ ఉంటది. మసిల్ లాస్ అవుతూ ఉంటది, బోన్ లాస్ అవుతూ ఉంటది. మనకి జీన్స్ లో క్రోమోజోమ్స్ అని ఉంటాయి. క్రోమోజోమ్ ఎండ్ లో షూ లేస్ కి క్యాప్ ఉండేలాగా ప్రొటెక్టివ్ క్యాప్ ఒక టీలోమియర్ అని ఉంటుంది. అది ఆ లెంత్ తగ్గిపోతూ ఉంటది ఏజ్ అవుతూ ఉంటే. అలాగే జీన్స్ అన్స్టేబుల్ అవుతూ ఉంటాయి, దానివల్ల రిస్క్ ఆఫ్ క్యాన్సర్స్ పెరుగుతూ ఉంటాయి. మనం తిన్న ఫుడ్స్, చిన్నప్పుడు ఇవే ఫుడ్ తింటే నేను సన్నగా ఉండేదాన్ని, పెద్దగా నాకు ఇవే ఫుడ్స్ తింటే నేను ఎందుకు లావెక్కుతున్నా అంటారు కదా. అవును, ఆ ఇన్సులిన్ సెన్సిటివిటీ అనేది తగ్గిపోతుంటది, మెటబాలిక్ ఫ్లెక్సిబిలిటీ తగ్గిపోతుంటది. సో మెనీ థింగ్స్ హ్యాపెన్ యాజ్ వి ఏజ్. సో ఏమేం చేయాలి మనం? ఇన్ఫ్లమేషన్ తగ్గించుకోవాలి, ఆటోఫేజీ పెంచుకోవాలి, సెల్యులార్ సెనెసెన్స్ తగ్గించుకోవాలి, డిఎన్ఏ రిపేర్ మెకానిజమ్స్ బూస్ట్ చేయాలి, టీలోమియర్ షార్ట్నింగ్ ని రెడ్యూస్ చేయాలి, ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుకోవాలి, మసిల్ లాస్, బోన్ లాస్ ని ఆపుకోగలగాలి, బ్రెయిన్ హెల్త్ ని కంట్రోల్లో పెట్టుకోవాలి, మెటబాలిక్ ఫ్లెక్సిబిలిటీ పెంచుకోవాలి, అండ్ గట్ హెల్త్ డైవర్సిటీ తగ్గుతూ ఉంటది కాబట్టి గట్ హెల్త్ డైవర్సిటీ మెయింటైన్ చేసుకోవాలి. అంటే గుడ్ బ్యాక్టీరియా గ్రో అయ్యేలాగా మెయింటైన్ చేయాలి. సో ఇవన్నీ మెయింటైన్ చేసుకోవడం హెల్దీ ఏజింగ్. కానీ అంత కాంప్లికేటెడ్ కాదు ఇది. నేను చెప్పిన ఈ 4-5 స్టెప్సే మేనేజ్ చేయగలిగితే ఇవన్నీ మెయింటైన్ అవుతాయి. ఓకే. Increasing fiber intake, increasing protein intake, maintaining gut diversity, eating fermented foods, intermittent fasting, sleeping well, managing stress well, exercising every day. ఈ 5 things will do the changes I told today. ఇవాళ నేను చెప్పిన చేంజెస్ అన్ని ఈ 5 స్టెప్స్ తోనే జరుగుతాయి. ఓకే, దిస్ ఇస్ హెల్దీ ఏజింగ్. దీనివల్ల ఏంటి బెనిఫిట్స్? మనం 50-60s లో వెళ్ళినప్పుడు కూడా హెల్దీగా ఉంటాం. అప్పటికి మన కార్డియోవాస్కులర్ ఫిట్నెస్ బాగుంటుంది ఎక్కువ కంపేర్ టు అదర్ ఇండివిజువల్స్ హూ డెంట్ ఫాలో ఎనీథింగ్. మసిల్ బెటర్గా ఉంటుంది. మసిల్ బెటర్గా ఉందంటే ఇన్సులిన్ సెన్సిటివిటీ బెటర్గా ఉంటుంది. రిస్క్ ఆఫ్ డిసీజెస్ లైక్ డయాబెటీస్, కార్డియోవాస్కులర్ డిసీజెస్ కానీ, ఆల్జైమర్స్, పార్కిన్సన్స్, క్యాన్సర్, ఈ రిస్క్ ఆఫ్ ఆల్ దీస్ డిసీజెస్ తక్కువ ఉంటుంది. ఓకే ఓకే. సో దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ హెల్దీ ఏజింగ్, ప్రివెంటింగ్ ఏజ్ రిలేటెడ్ డిసీజెస్ ఫ్రమ్ హ్యాపెనింగ్ సూనర్. ఓకే, దిస్ ఇస్ నథింగ్ బట్ మన బయోలాజికల్ ఏజ్ని స్లో డౌన్ చేసుకోవడం అని కూడా అనొచ్చు. ఏజ్తో కూడుకునే జబ్బులు రాకుండా ఉండేలాగా చూసుకోవడం, ఆర్ కుదిరినంత వరకు మనం డిలే చేసుకోగలిగేదాన్ని స్లోయింగ్ ఏజింగ్ ప్రాసెస్ అంటాం. ఓకే, కానీ స్లోయింగ్ ఏజింగ్ ప్రాసెస్ అనగానే పైపైన కనిపించే ఏజింగ్ ప్రాసెస్ కాదు. పైపైన కనిపించేవి ఫైన్ లైన్స్, వ్రింకిల్స్, ఇవన్నీ సూపర్ఫిషియల్. కానీ ఇంటర్నల్గా ఏజ్ అవుతూ ఉంటే జరిగేవేంటి? ఆల్బ్యూమిన్ తగ్గిపోతూ ఉండడము, మన లివర్ ఎంజైమ్స్ పెరగడము, ఇన్ఫ్లమేషన్ పెరగడము, సిఆర్పి పెరగడము, లేదంటే ట్రైగ్లిజరైడ్స్, ఎల్డిఎల్ పెరగడము, టిఎస్హెచ్ పెరగడము, ఇలాంటి హార్మోన్స్ తగ్గిపోవడము, ఇలాంటివన్నీ మనం లోపల ఆప్టిమైజ్ చేసుకోవాలి. దీన్నే స్లోయింగ్ డౌన్ ఏజింగ్ ప్రాసెస్ అనొచ్చు, హెల్దీ ఏజింగ్ అనొచ్చు, హెల్త్ ఆప్టిమైజేషన్ అనొచ్చు. ఏ వర్డ్ పెట్టి యూజ్ చేసినా నేను ఇంతకుముందు చెప్పినట్టు మన ఏజింగ్ లో జరిగే స్టెప్స్ ని మనం రివర్స్ చేసుకోవడం, బ్యాలెన్స్ చేసుకోవడం ఇస్ హెల్దీ ఏజింగ్. ఓకే,